మన ఇండియాలో ఒక నది కాదు 3 పెద్ద నదులు మాయమయ్యాయి. అవి పూర్తిగా పోయాయా లేక ఇంకా భూమి కింద దాగి ఉన్నాయా? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇండియాలోని లాస్ట్ రివర్స్ వెనుక ఉన్న నిజం. పురాతన గ్రంథాలు ఒక కథ చెబుతున్నాయి, శాటిలైట్ ఇమేజెస్ మరో కథ చూపిస్తున్నాయి, జియాలజీ ఇంకో నిజం చెబుతోంది. ఒకప్పుడు నీటితో నిండిపోయిన ప్రాంతాలు ఇప్పుడు ఎడారిగా ఎలా మారాయి? ఈ నీరు ఎక్కడికి వెళ్ళింది? సరస్వతీ నది భారతదేశ చరిత్రలో అత్యంత రహస్యమైన నది. ఋగ్వేదంలో ఈ నది గురించి చాలా వివరంగా ఉంది. ఒకప్పుడిది భారీగా ప్రవహించే నది అని చెప్పబడింది. కాని ఇప్పుడు ఆ నది కనిపించదు. ఇక్కడే మిస్టరీ మొదలవుతుంది. శాటిలైట్ ఇమేజెస్లో రాజస్థాన్, హర్యానా ప్రాంతాల్లో పాత నదీ మార్గాలు, పాలియో ఛానల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ నది ఒకప్పుడు నిజంగానే ఉండేది. కానీ తరువాత క్లైమేట్ చేంజ్, టెక్టానిక్ షిఫ్ట్స్ వల్ల ఈ నది ఎండిపోయిందా లేక దిశ మార్చుకుందా? కొన్ని థియరీస్ చెబుతున్నాయి, ఈ నది పూర్తిగా మాయం కాలేదు, భూమి కిందకి వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు మరో నది ఘగ్గర్ హక్రా. ఇది ఇప్పుడు సీజనల్ రివర్ మాత్రమే. కానీ శాటిలైట్ ఇమేజెస్లో చూస్తే ఒక పెద్ద నదీ మార్గం కనిపిస్తుంది. కొంతమంది సైంటిస్టులు అనుకుంటున్నారు ఇదే సరస్వతీ నది అవశేషం కావచ్చు అని. ఒకప్పుడిది పెద్ద రివర్ సిస్టమ్ అయ్యుండి కాలక్రమేణా ఎండిపోయి ఉండొచ్చు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇది నిజంగా సరస్వతి అయితే మిగతా నీరు ఎక్కడికి వెళ్ళింది? మూడవ నది దృశ్యాద్వతి. ఇది కూడా పురాతన గ్రంథాల్లో ప్రస్తావించబడింది. కాని ఇప్పుడు ఈ నది కనిపించదు. ఇది కాలక్రమేణా మారిపోయిందా లేక ఇతర నదులతో కలిసిపోయిందా అనే అనుమానాలున్నాయి. మరోసారి అదే ప్రశ్న, నీరు ఎక్కడికి వెళ్ళింది? ఈ 3 నదులు ఒకే సిస్టంలో భాగమై ఉండొచ్చా? టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్స్, క్లైమేట్ చేంజ్, రివర్ కోర్స్ షిఫ్ట్స్, ఈ అన్ని కారణాల వల్ల నదుల మార్గాలు పూర్తిగా మారిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నీరు భూమి లోపలికి వెళ్లి అండర్గ్రౌండ్ ఫ్లోస్గా మారే అవకాశం కూడా ఉంది. కానీ ఇది పూర్తిగా నిరూపితమైన విషయం కాదు. ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనకు కనిపించేది ఒక్క భాగమే. భూమి లోపల ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. నదులు మాయం కావు, వాటి మార్గాలు మాత్రమే మారతాయి. భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.